దహించు అగ్ని సేవకుల సదస్సు సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దేవుడే చేయిస్తాడు, పరిశుద్ధతే చేయిస్తుంది, మంచే చేయిస్తుంది, న్యాయమే చేయిస్తుంది. దేవుని బిడ్డలారు ఎక్కడైనా కూడా అయ్యో నేను అన్యాయంగా కొట్టబడుతున్నానండి, అన్యాయంగా బాధపడుతున్నానండి, అన్యాయంగా హింసించబడుతున్నానండి, నా చుట్టూ ఉన్న వ్యతిరేకులు, మా కుటుంబంలో వాళ్ళు, లేకపోతే నా ఇరుగు పొరుగు వాళ్ళు, నేను పనిచేసే స్థలాలలో నాకు అందరూ అనుకూలంగా లేరండి, అందరూ వ్యతిరేకతే, ఎవ్వరూ నాకు అనుకూలంగా లేరు అని చెప్పే స్థితిలో ఉన్న నిన్ను దేవుడు వాళ్ళందరి మధ్య ఒక బలమైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా నిలబెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని స్వరం వినడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. పొద్దున్న లెగిసిన దగ్గర నుండి దేవా నాతో మాట్లాడు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, ఏం చేస్తున్నా మాట్లాడు తండ్రి, మాట్లాడు ప్రభా, ఈ దినం నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినబడాలి, నా చెవిలో నీ స్వరం వెళ్ళాలి అని ఆసక్తితో దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు అనుకూలంగా త్రెప్పబడినట్లుగా దేవుడు అద్భుతం జరిగించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నీ త్రాగుబోతు భర్త మార్చబడతాడు, నీ తిరుగుబోతు భర్త మార్చబడతాడు. చీకటిలో, ఇంకా లోకంలో, ఇంకా పాపములో, చెడులో ఉన్న వారందరూ కూడా గొప్ప విడుదలను పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు కొన్నేళ్ళు దేవుని స్వరం వినడానికి ఆశపడిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అనేకులకి గొప్ప రక్షణ వచ్చింది. అందరికీ దేవుడు ప్రభు అయి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారు అంటే క్రైస్తవులు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే ఎవరి దేవుడు అనుకుంటారు? ఈయన క్రైస్తవుల దేవుడేమో అనుకుంటారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు దేవుడు కాదు,
యేసుక్రీస్తు ప్రభు పేతురు అదే చెప్తున్నాడు, ఈయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంగీకరించే అందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన మేలు చేయవాడై ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని స్వరం విన్న కొన్నేళ్ళ జీవితంలో, కుటుంబంలో మనం ఏం చేస్తున్నామంటే గొప్ప రక్షణను చూడగలుగుతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ రోజున నీవు దేవుని స్వరానికి ఆసక్తి కలిగిన వ్యక్తివైతే, దేవుని బిడ్డ, దేవుని స్వరం నిన్ను గొప్ప బలమైన వ్యక్తిగా చేస్తుంది, గొప్ప ఘనమైన వ్యక్తిగా చేస్తుంది. నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో ఒక సమాధాన స్థితిని కలగజేస్తుంది. నీ మాటకి ఏమైపోతుంది అంటే ప్రజలు లోబడినట్లు చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఆయన ఏం చేయడానికంటే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ రూపాంతరం చెందుతున్నారు. ఎందుకంటే దేవుని మహిమ అక్కడ దిగి వస్తూ ఉంది. పరలోకం నుండి ఒక తండ్రి శబ్దం వినబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు మీరు ఈయన మాట వినండి. ఈయన మాట ఏం చేయాలి? వినండి. వెంటనే పేతురు అప్పటి వరకు తను మాట్లాడేస్తున్నాడు, ప్రభు ఇక్కడ నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, ఒక పన్నశాలలు కట్టేస్తాము అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అనే శబ్దానికి పేతురు బోర్లా పడ్డాడట. ఎందుకంటే దేవుని శబ్దాన్ని మనం ఏం చేయాలి? వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప బూరధ్వని వంటి ఒక శబ్దం వస్తుంది. యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది. యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడని, యేసు మాటలు అందిస్తున్నాడని అతన్ని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. పడేసిన తరువాత చుట్టూ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు, దిక్కులేని వాళ్ళగా, అనాథలాగా. కానీ అక్కడ బూరధ్వని వంటి దేవుని స్వరాన్ని వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వైపు చూస్తూ ఉండగా, దేవుని వైపు చూస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బూరధ్వని వంటి శబ్దాన్ని వినిపింపజేస్తున్నాడు. ఆ శబ్దం వినిన తరువాత సంఘాలకి వర్తమానాలు అందచేయబడుతున్నాయి. ఆ వర్తమానాలు అందచేయబడిన తరువాత ఒక్క మాట, చివరి మాట ఏంటి అంటే ఎఫెసు, స్మర్ణ, పెర్గం, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే అన్ని సంఘాలకి వర్తమానాలు చెప్పిన తర్వాత చివరిగా పలుకుతున్న మాట ఏంటి అంటే ఆత్మ సంఘాలతో చెబుతున్న మాట ఎవరు వింటారు? చెవి గలవాడు వినుగాక. ఎవరంట? చెవి గలవాడు వినుగాక. ఈ రోజున ఎంత దురద చెవులు ఉన్నాయంటే, దేవుని బిడ్డలైన వారికి దురద చెవులు ఉన్నాయి. పొద్దస్తమాను చెత్త మాటలే వింటూ ఉంటున్నారు, కల్పనా కథలు వినేవాళ్ళు. ఈ లోకంలో, ఈ తరంలో మనం చూసినప్పుడు అబద్ధాన్నే నిజమని నమ్మే తరంలో మనం ఉన్నాం. సత్యం ఎక్కడా కనబడటం లేదు. ఎవరైనా దేవుని మాటలు చెప్పాలి అంటే కొడుతున్నారు, తిడుతున్నారు. మీరు మా వీధిలోకి రాకండి, మా ఇంటిలోకి రాకండి. ఎందుకంటే నిజాన్ని నమ్మడం లేదు ప్రజలు, అబద్ధాన్నే నమ్ముతున్నారు. అబద్ధపు మాటలే వినడానికి ఇష్టపడే ఈ తరములో, దెయ్యపు మాటలు వినడానికి ఇష్టపడే ఈ తరములో నీవు ఆత్మ చెప్పే మాటలు వినే చెవిని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉదయం లేచిన తరువాత నీకు ఒకటే కోరిక, ఒక దేవుని బిడ్డగా దేవా నాతో మాట్లాడండి. దేవునికి స్తోత్రం. దేవా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు మాట్లాడుతూ ఉన్నారు. మనం యోహాను సువార్త చూసినప్పుడు 6వ అధ్యాయంలో ఆయన గొప్ప మాటలు పలుకుతూ ఉన్నారు. ఏ మాటలు అంటే వాళ్ళకి నిత్య జీవం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా.
ఏ మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి? నిత్య జీవం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నాతో ఉండాలి అంటే, నాతో యుగయుగాలు మీరు జీవించాలి అంటే, ఎందుకంటే ఈ లోకంలో మీరు మరణం ఏలుబడి చేస్తుంది. మీరైతే ఆ మరణము నుండి, రెండవ మరణము నుండి తప్పించబడి, మీ ఆత్మకి వచ్చే చావు నుండి తప్పించబడి, మీరు యుగయుగాలు నాతో బ్రతకాలి అంటే, నా దగ్గర ఉండాలి అంటే, నా శరీరాన్ని తినాలి. జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం. నా రక్తాన్ని మీరు త్రాగాలి, నన్ను మీ లోపలికి తీసుకోవాలి, మీరు నాతో నిండిపోవాలి. ఇవన్నీ మాటలు చెబుతూ ఉంటే కొందరు అనుకుంటున్నారు, ఈ లోకంలో మేడ కట్టుకుంటాం, ఈ లోకంలో మిద్ది కట్టుకుంటాం, ఈ లోకంలో నీకు అది కలుగుతుంది ఇది కలుగుతుంది అని చెప్తాడేమో అనుకుంటే, మీరు నన్ను తినాలి, నన్ను మీలోకి పెట్టుకోవాలని చెప్తాడేంటి అని చెప్పి కొందరు లేచి వెళ్ళిపోతున్నారట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందరు వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు పేతురు వెళ్ళకుండా అక్కడే కూర్చుంటే, కొందరు శిష్యులు అక్కడే కూర్చుంటే, మీరు వెళ్ళిపోలేదే అంటే పేతురు చెప్తున్నాడు, ఇవి నిత్య జీవపు మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం దగ్గర నుండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవు మాటలు గలవాడవు. ఎక్కడికి పోతాం ప్రభువా? ఎక్కడికి వెళ్ళిపోతాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా. ఈ నిత్య జీవపు మాటలే మాకు కావాలి. ఏదో ఈ లోకంలో ఈ 4 రోజులు బ్రతికే మాటలు కాదు, ఈ 4 రోజులు బ్రతికే మాటలు కాదు మాకు కావలసినవి. ఏ మాటలు కావాలి చెప్పండి? నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చూడండి, చాలా ప్రకటనలు మనం వింటూ ఉంటాం, ఒక్కొక్క దాని గురించి ఎంతంత గొప్పగా, ఎందుకంటే అది సేల్ అవ్వాలని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇది కొనండి, ఇది ఇలా అయిపోతారు, అది కొనండి, అది అలా అయిపోతారు అని. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ఆ నిత్య జీవపు మాట ఈ లోకానికి కాదు, అది రాబో లోకానికి కూడా ప్రయోజనకరమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నీవు కోరుకోవలసింది ఏంటి అంటే, ప్రభా నాతో మాట్లాడండి, నీ స్వరాన్ని నాకు వినిపించండి అని కోరుకొని ఆశపడే ప్రతి వాళ్ళు కూడా అద్భుతమైన మహిమగల జీవితాన్ని జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రభావితం చేసేలాగా దేవుని మహిమ వారిని ఆవరిస్తుంది. తరువాత చూడండి, అదే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషులతో సేవింపబడివాడు కాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. దేవుడు మాటల్లో నీకు సమస్తము అనుగ్రహింపబడతాయి. జీవం, ఊపిరి, సమస్తాన్ని అనుగ్రహించడానికి దేవుడు మానవుల్ని తన యొద్దకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన వారిని దేవుడు వెతికి రక్షించుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దినమెల్లా చేతులు చాపుతా ఉన్నాడట, దినమెల్లా చేతులు చాపుతున్నాడు. రండి రండి అనేది దేవుని పిలుపై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు దేవుని మాట కోసం కనిపెట్టే దేవుని బిడ్డలుగా ఉండగలిగితే సమస్తము దేవుని నుండి నువ్వు పొందుకొని దేవుని బిడ్డ అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన ఆశీర్వాదాలని పొందగలుగుతారు. చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం.
రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును కూడా ఏం చేయడట, సిగ్గుపడడు అని ఏం చెప్తాయి? లేఖనాలు చెబుతాయి, దేవుని మాటలు చెబుతాయి. దేవుని మాట నీలోకి ఎలా వస్తుంది అంటే నీకు సమస్తాన్ని ఇచ్చే మాటగా వస్తుంది. రెండోది, లేఖనం ఏం చెబుతుంది అంటే నిన్ను సిగ్గుపడనివ్వని వ్యక్తిగా జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినే వ్యక్తి సిగ్గుపడడు. దేవుని మాటలు వినే వ్యక్తి సమస్తాన్ని దేవుని ద్వారానే పొందుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, కొన్నేలి దేవుని మాటలు విన్న కొన్నేలితో చెప్తున్నాడు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన మాట వినేవారికి ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తాడు. అందుకని పేతురు మాట్లాడుతుండగానే ఏమొచ్చిందట, అందరి మీదకి అభిషేకం వచ్చేసిందట. హల్లెలూయా. దేవుని మాట నిన్ను అభిషేకం గలవానిగా చేస్తుంది. దేవుని మాట నువ్వు సమస్తం పొందుకొనున్నట్లు చేస్తుంది. దేవుని మాట నువ్వు సిగ్గుపడలేని వ్యక్తిగా నిలబెట్టేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుడు న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మాటలు వినేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ధైర్యం గలవారుగా, తలెత్తి నిలబడేవారిగా ఉంటారు. అందుకనే ప్రభువా నీవు నాతో మాట్లాడండి, నీ వాక్కు చేత నన్ను దర్శించండి, నీ వాక్కు చేత నన్ను బలపరచండి, నీ మాట చేత నన్ను ఆదరించండి అని అడగాలి. దేవుని మాటలో నీకు అభిషేకం దొరుకుతుంది. దేవుని మాట నీకు సమస్తాన్ని ఇస్తుంది. దేవుని మాట నిన్ను సిగ్గుపడలేని వ్యక్తిగా నీ ప్రాంతంలో నీ కుటుంబంలో నిలబెడతాది. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ అడుగుదాం, ప్రభువా నీకు నీ మాటలు నాకు కావాలి, నిత్య జీవపు మాటలు కావాలి, నీ స్వరమే నేను వినాలి. అయ్యా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. అందరూ అడగండి. బైబిల్ని ముందు పెట్టుకుని నాతో మాట్లాడు అని చదవండి. ఏ వాక్యం వింటున్నా దేవా ఈ దినం నాతో మాట్లాడండి అని అడగండి. నీ అంతరంగం దేవుని స్వరం కొరకు ఆశపడేదిగా ఉంటే దేవుని బిడ్డలారా నీవు అభిషక్తునిగా మార్చబడతావు. సిగ్గుపడనక్కరలేని వ్యక్తిగా ఉంటావు. సమస్తాన్ని పొందుకున్న వ్యక్తిగా నిలబడగలుగుతావు. అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన మాటే బ్రతికిస్తుంది నిన్ను. ఆయన మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన మాట నీకు జీవాన్ని ఇస్తుంది. ఆయన మాట నీకు అభిషేకాన్ని ఇస్తుంది. దేవుని మాట నీవు దేవుని స్వరం వినే వ్యక్తిగా ఉంటే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రభువా దర్శించండి, దర్శించండి. ఆత్మ సంఘాలతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక. నా చెవులకు నీ మాట వినే భాగ్యం ఇవ్వండి అయ్యా అని అడగండి. నువ్వు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రభువా నాతో మాట్లాడండి, నాకు నీ స్వరాన్ని వినిపించండి అని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ప్రభు అనేక రీతులుగా నీతో మాట్లాడతాడు. నీకు అనేక రీతులుగా దర్శనాల ద్వారా, కళల ద్వారా, సేవకుల ద్వారా నీకు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం నీ ముందు ఉన్న వాక్యాన్ని చదువుతూ ఉండండి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట నీకు బలం, ఆయన మాట నీకు జ్ఞానం, ఆయన మాట నీకు శక్తి, ఆయన మాట నీకు జీవం, ఆయన మాట నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఆయన మాట నిన్ను నీతిమంతునిగా నిలబెడుతుంది. దేవుని మాట, సత్యము గల దేవుని మాట, నిజమైన దేవుని మాట. దేవా మాటలు నాకు కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అధికంగా బైబిల్ చదువుతానయ్యా. ఎక్కువగా నీ మాట వినాలని కోరికతో ఆశతో
ఆ శక్తితో, అచ్చాశక్తితో నీ మాటల కొరకు ఆరాటపడుతూ బైబిల్ని చదువుతానయ్యా, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను, ఆ రీతిగానే నేను నీ మాటలు వింటానయ్యా అని చెప్పండి. చేతులు పైకెత్తి ఈ రోజు నుంచి ఆసక్తి గల దేవుని మాటలు వినే బిడ్డవు నువ్వు. దేవుడు ఆశీర్వాదాలన్నీ నీవే, సమస్తము నీకు అనుగ్రహింపబడుతుంది. ఎక్కడ నువ్వు సిగ్గుపడవు, అభిషేకంలో మునిగి తేలుతావు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుడే నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. చల్లపూట ఆదామవ్వలతో మాట్లాడిన దేవుడు ఈ రోజున సంఘంలోకి నిన్ను చేర్చి ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన స్వరం విని ఆయన బిడ్డగాను ధన్యుడివి, ధన్యురాలివి. ప్రతిరోజు నువ్వు చెప్పగలుగుతావు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి, ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడాడండి, ఈ విషయాన్ని నాకు తెలియచేశాడండి, ఈ విషయంలో నన్ను సరిచేశాడండి, ఈ రీతిగా చేయమని నన్ను చెప్పాడండి అని ఘనమైన సాక్ష్యాలను పలుకుతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని స్వరం వినే బిడ్డగా, నిన్ను విలువైన వ్యక్తిగా, జీవం గల వ్యక్తిగా చూడబోతున్నారు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అధికమైన ఆశ నీ వాక్యం కొరకు నీ బిడ్డలకి పుట్టునుగాక, ఆ మంట కలుగునుగాక. విశేషమైన ఆసక్తి గల వారిగా వారి గుండెలు నీ వాక్యం కొరకు మండునుగాక. వినాలి, నీ వాక్యం వినాలి అనే ఆసక్తి కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఉన్న నీ మాటల కొరకు నీ బిడ్డలు ఆశపడుదురుగాక. అయ్యా తండ్రి, నీ వాక్కు వినే చెవులు కలుగునుగాక. నీ వాక్యం అయ్యా గ్రహించే హృదయం కలుగునుగాక. నీ మాటలలో బ్రతుకుదురుగాక, నీ మాటలలో జీవించుదురుగాక, నీ మాటలు ధ్యానించుదురుగాక, నీ నోటి మాటలు పలుకుదురుగాక. ప్రభువా, నీ స్వరాన్ని, నీ తీయని మధురమైన స్వరాన్ని అయ్యా తండ్రి, నీ జీవపు స్వరాన్ని నీ బిడ్డలు వినున్నట్లుగా ఈ దినం ముద్ర వేయండి నాయన. అయ్యా, ఎఫెసీ సంఘము నుండి 7 సంఘాలతోనూ మాట్లాడినట్లు ఈ రోజున ప్రభు ఆ సంఘ బిడ్డలందరూ చెవి గలివారిగా, నీ మాట వినేవారిగా యేసు నామములో కట్టబడుదురుగాక. అధికమైన ఆశ నీ మాటల కొరకు నీ బిడ్డలలో పుట్టునుగాక. యేసు నామములో దీవించండి నాయన, నీ కృప చేత ఆవరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.